హలో హాయ్ అండి, దిస్ ఇస్ మనీ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనము బీట్రూట్ జ్యూస్ చూపెట్టబోతున్నాం అండి. ఇది దానిమ్మ పండు అండ్ బీట్రూట్ రెండు కలిపి చేయించుకున్న జ్యూస్ అండి. ఇది మనం డైలీ మార్నింగ్ ఒక గ్లాస్ తీసుకున్నాం అనుకోండి, మనకి స్కిన్ ఎలర్జీ అయినా బ్లడ్ సెల్స్ అయినా మనకి బ్లడ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. దీనివల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి బీట్రూట్ వల్ల. దానిమ్మ పెద్దగా ఉండడం వల్ల దాంట్లో హాఫ్ మాత్రమే తీసుకున్నాను. బీట్రూట్ త్రీ తీసుకున్నానండి, చిన్నగా ఉన్నాయి కాబట్టి. ఇది రెండు నేను ఇలా కట్ చేసి, బీట్రూట్ ఇలా కట్ చేసి దానిమ్మ పండు ఇలా తీసి పెట్టాను. ఇవి రెండు కలిపి నేను జ్యూస్ చేయబోతున్నాను. రెండింటితో దానిమ్మ బీట్రూట్ మిక్సీలో మనం మిక్సీ పట్టుకోవాలండి. ఫస్ట్ దానిమ్మ బీట్రూట్ మనము మిక్సీ తీసుకోవాలి. మిక్సీలో మనం ఇది మెత్తటి పేస్ట్, అంటే మరీ మెత్తగా అని కాకుండా మెత్తటి పేస్ట్ చేసుకోవాలి. కొన్ని వాటర్ పోసి మనం ఫస్ట్ వేసేటప్పుడు వాటర్ వేయని అవసరం లేదు, ఇలా థిక్నెస్ వస్తుంది. దీంట్లో మనం వాటర్ వేసి జల్లించుకోవాలండి. చాయ్ జల్లెడ ఉంటుంది కదా, దాంతో మనం వడగట్టుకొని దాని పిప్పి అనేది తీసేసేయాలి. ఓన్లీ వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అనేది మనం బాటిల్లో స్టోర్ చేసుకుంటే అయిపోతుంది. డేలో ఎక్కువ హెల్త్ ఇష్యూ ఉంటే మాత్రం బ్లడ్ సెల్స్ ఇట్లా తక్కువ అవ్వడం ఉంటుంది కదా, అప్పుడు డేలో మనము 3 times తీసుకోవాలి. మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్. మనము బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి, డిన్నర్కి 1/2 hour ముందు మనము గ్లాస్ తీసుకోవాలి. గ్లాస్ తాగాక అప్పుడు మనం లంచ్ ఏదైనా తినేయచ్చు. ఎందుకంటే మనం అది తాగగానే తినలేము, అది వాటర్ కదా, ఓన్లీ వాటర్ మోడల్ చేసుకున్నాం కదా, తాగగానే తినలేము. అందుకే మనము గ్లాస్ లంచ్కైనా బ్రేక్ఫాస్ట్కైనా 1/2 hour ముందు తీసుకోవాలి. తీసుకొని తర్వాతనే మనం లంచ్ చేయొచ్చు. నేను డైలీ మార్నింగ్ ఒకటే గ్లాస్ తీసుకుంటాను. నేను బీట్రూట్ అండ్ దానిమ్మ. నచ్చితే లైక్ చేయండి. ఒక 1 month మీరు ఇలా చేసి ట్రై చేయండి, బ్లడ్ ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది. నచ్చితే లైక్ చేయండి.